ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోశ తింటానికి వెళ్ళాడు. చి ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మరామి, సదా స్మరామి. పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు. నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ధర్మాత్ముడు ఇచ్చాడు బాబు. మెచ్చుకోవాలి అరిచాను, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు. మరి కాలర్ ఏమైందిరా? వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట, గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు. దాని వేరే చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు. ఏడా వచ్చి పిసిలోరాడు, ధర్మం 10 పైసలు వేసలేడు. ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో. ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను, వెళ్ళొస్తాను. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు. ముక్కైరా ఏడవకు నాన్నా. నా బంగారు కొండ కదూ, ఏడవకురా నాన్నా. ఏంటే పిల్లోడు ఏడుస్తూనే ఉన్నాడు? ఏంటో పొద్దున్నుంచి ఇదే వరుస. సర్లే నిద్రపుచ్చు. రండి. అయ్యో ఇదేమిటండి, దిగే దిగ్గానే పిల్లి ఎదురొచ్చింది. శకునమే సరిగ్గా లేదు. పిల్లి ఎదురొస్తే ఎలుకలు భయపడాలి గాని మనుషులు ఎందుకంటే భయపడ్డాం? నువ్వెవరు? ఈ ఇంటి పని మనిషి మమ్మీ. ఇదిగో పెళ్లి లగేజ్ పట్రా. అలాగేనండి. గొప్పదా ఏమిటమ్మా మాటలు? అలాంటి పనులు ఆయనకి చెప్తావేంటి? ఏంటన్నా పని మనిషిని పట్టుకుని ఆయన అయినా అంటారు? నో ఆయన పని మనిషి అయి ఉంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అయి ఉంటాడు. ఆ పోలికలు కనపట్లా? బాబు మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయే కదా? అవునండి. లగేజ్ మీరు పోయేటండి బాబు, కింద పెట్టేయండి. రేపు నిశ్చితార్థం కదా, ఇంటి దగ్గర బోర్డు పనులు పెట్టుకుని ఇలా వచ్చారేంటి? నిశ్చితార్థం వియ్యాల వారిని బాగానే ఆట పట్టిస్తున్నారు. పని మనిషిగా నటించి మా అమ్మాయిని మోసం చేశారు. నిశ్చితార్థం గురించి తెలియనట్టు మా దగ్గర నాటమాడుతున్నారు. ఎవరండి మీరు? లేదండి, నిజంగా నాకు తెలీదు. ఎవరికి నిశ్చితార్థం? మీ చెల్లెలకి మా అబ్బాయికి రేపే నిశ్చితార్థం. నిజంగానే నాకు తెలియదండి. నువ్వేం చదువుతున్నావు? సెకండ్. మరి నువ్వు? థర్డ్. అవును, నువ్వేం చదువుతున్నావు? IAS. సరే, మీ భానుబాబాయ్ ఎక్కడ కనిపించట్లేదు? మా బాబాయ్ ఇక్కడికి రాడుగా. ఆంటీ, మా తాతయ్యకి బాబాయ్ అంటే కోపం. ఆయన ఎదురు పడితే ఇంకేముంది, పాంబులే. వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. ముహూర్తం వారంలోపే ఉంది. మీరు ఇక్కడే ఉండి ఆ శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుందండి. అలాగే. ఆంటీ రండా ఆంటీ, మా ఇల్లు చూదురు గాని. ఈ ఒక్కటి తిను బాబు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. నీకు రవ్వలడ్డంటే ఎంతో ఇష్టం కదా, తిను. మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు.
ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను, కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. పర్వాలేదమ్మా, నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరికే ప్రయోజనం ఏముంది? కానీ ఒకటి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా. అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలని ఉందమ్మా. అన్నయ్య, అన్నయ్య, నేను పిలిచింది మిమ్మల్ని అన్నయ్య. ఎందుకు? ఏం లేదు, భానుప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? ఏం లేదు, భానుప్రసాద్ గారు అని గౌరవంగా పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే, అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చెప్పమ్మా, అతని గురించి నీకు కావాల్సిన వివరాలు ఏమిటి? ఈ ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ గారిది పెద్ద ఫ్యామిలీ, డబ్బున్న ఫ్యామిలీ కూడా. మిగిలిన ఇద్దరు కొడుకులు గొప్పింటి బిడ్డల్లాగే బ్రతుకుతున్నారు. కానీ భానుప్రసాద్ గారు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళంతా అతన్ని కాని వాళ్ళ చూస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారు. బాగున్నాను. పర్వాలేదు, నేను తీసుకొస్తాను. చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దొరల్లే చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దొరల్లే దేవదా చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దొరల్లే చూటుగూట. ముసలాడితో నాకు ముదరసపు పెళ్లి చేస్తావా? బ్యూటీ క్లినిక్ వెళ్ళి పెంచుకున్న నా అందాన్ని పొగ్గి పని చేస్తావా నాన్న? అమ్మా అమ్మా, నన్ను క్షమించమ్మా. అంతకన్నా ముసలాన్ని నీకు తేలేకపోయాను తల్లి. जग में माया व्रत के రాబా వెళ్ళిపోదాం. దేనికి? నాకు ఈ నాటకం నచ్చలేదు. ప్రేమించింది ఒకళ్ళని, పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా? అందులోనూ రేపు మాప చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా? అవును, తప్పు కదా. ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా? నాటకం ఏం చూడండి మీరు. నాటకం మంచి రసపట్టులో ఉంది బావ. డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు. నాటకం అయ్యాక పార్వతి జాకెట్టుకు నేనే గుచ్చుతాను. మాధవ్కి ఇష్టం లేని నాటకం నీకెలా నచ్చిందా? మాధవ్కి నచ్చలేదా? నచ్చలేదు. అయితే నాకు నచ్చలేదు, అందుకే కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. ఎవడరా ఈ నాటకానికి ఆర్గనైజరు? కమాన్. చెన్నై గారు పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. నువ్వేనా నాటకం ఇచ్చేది? ఎస్ సార్. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్, డైరెక్షన్ అన్ని నేనే సార్. ఏంట్రా కదా? బంగారం లాంటి అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేస్తావా? దేవదాస్ కథ అలాగే ఉంటుంది. అయితే మార్చేయి, మా మాధవ్కి నచ్చలేదు. స్టోరీ మారిస్తే కిక్ కూడా బావా. ఒక కిక్ ఇచ్చారంటే కిక్కు దానంతా అదే వస్తుంది. కథ మార్చబోయ్. ఓకే. ముసలాడి రమ్మను. అబ్బాస్